ఓకే అండి, మరి ఊరించే వంటలు ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి రాజు గారు చేసిన 2 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి చూద్దాం ఊరించే వంటలు ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లత. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బళ్ళారి డిస్టిక్ మాది. మా చెల్లి ఇక్కడే ఉంది కాబట్టి ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఓ, సో సమ్మర్ కి మీరు హైదరాబాద్ వచ్చారా? సో ఇవిడ మీ చెల్లి అయితే. ఓ నైస్. హాయ్ అండి, మీ పేరేంటి? శారద. శారద గారు. సో మీరు ఇక్కడ హైదరాబాదేనా? ఇక్కడే. ఓకే, సో మరి రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? సో చూద్దామా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓ, వంకాయ. వావ్, సో నైస్. సో వంకాయలు ఇష్టమేనా? చాలా చాలా ఇష్టమా? అదే వంకాయలు చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు వంకాయ నచ్చిన వాళ్ళు. బట్ నైస్. సో ఈ రోజు చక్కగా వంకాయలు వచ్చాయి కాబట్టి మనకి వీళ్ళిద్దరు కూడా వంకాయలతో మంచి టేస్టీ వంటలు చేసి చూపిస్తారు. సో చక్కగా ఆలోచించండి, వంకాయతో కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చు. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే అప్పుడు నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. మీరు కూడా ఆలోచించండి. సో వంకాయతో ఏం చేయొచ్చు? బేసిక్గా వంకాయతో కర్రీసే చాలా రకాలు ట్రై చేయొచ్చు, కాంబినేషన్స్ అలా. స్నాక్స్ కూడా చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? వంకాయ పల్లి ఫ్రై. వంకాయ పల్లి ఫ్రై. ఓ ఓకే, సో అయితే ఫస్ట్ మీ అక్కగారితో వంట చేయించేద్దాం. ఓకే. ఓకే అండి, సో వంకాయ పల్లి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పల్లి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వేయించిన పల్లి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లత గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఓకే, కొన్ని కాజు. ఓకే. సో పల్లీలు పౌడర్ లా యాడ్ చేస్తున్నారా? పౌడర్లో యాడ్ చేస్తాం లాస్ట్. ఓకే. ఉల్లిపాయ ముక్కలా? ఉల్లిపాయ. ఉప్పు సరిపడా వేసేస్తున్నారా? ఇప్పుడే. ఓకే. సో మీరు ప్రతి సమ్మర్కి హైదరాబాద్ వస్తుంటారా అండి? వస్తుంటాం. ఆమె వస్తుంది ఎక్కువ. ఓ మీరే అటు వెళ్తూ ఉంటారా? విలేజ్ వాతావరణం బాగుంటుంది కదండి, అక్కడ లైఫ్ చూసి. అక్కడ అంటే విలేజ్ లా ఉంటుందా? విలేజ్ అన్నమాట. బళ్ళారి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఏం విలేజ్ అక్కడ? కరూరు అని. కరూరు. ఓ, సో అది మన పల్లెటూరులా ఉంటుంది. పల్లెటూరు అన్నమాట. మాకు ఇక్కడ విసుగు వచ్చేసి సమ్మర్ లో అలా అయితే అక్కడికి వెళ్ళడమే బెటర్, బాగుంటుంది. ఎందుకంటే పల్లెటూర్లలో మనకు కొంచెం ఎక్కువ చెట్లు, కాస్త చల్లదనం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. మా రిలేషన్ కూడా పక్కనే ఇల్లు, అలాగే టైం పాస్ బాగా అవుతుంది కదా. ఓకే. సో వంకాయ ముక్కలు. సో కొంచెం మూత పెట్టేద్దామా? సాల్ట్ వేసారు కదా ఆల్రెడీ ఇందాక. కొంచెం కరివేపాకు. సో అంటే మీరు పెళ్ళయ్యాక అటు వెళ్ళారా లేకపోతే? పెళ్ళయ్యాక. అందరూ అమ్మ వాళ్ళది. సో మీరు పెళ్ళైన తర్వాత బళ్ళారు వెళ్ళారన్న? కర్ణాటక ఇచ్చినారు నన్ను. కర్ణాటక ఇచ్చారా? సో మీ వారు ఏం చేస్తుంటారండి? వ్యవసాయమే, కటింగ్ మిషన్లు ఉన్నాయి అక్కడ మిషన్. ఓ నైస్ నైస్. పిల్లలు? బాబు పాప. ఏం చదువుతున్నారు? సిఏ చేస్తున్నాడు. ఓకే. పాప ఇంజనీర్ ఫస్ట్ ఇయర్. అక్కడేనా ఇక్కడెక్కడైనా చదువుతున్నారు? బాబు బెంగళూరు, పాప బళ్ళారే. ఓకే. పేర్లు ఏంటి వాళ్ళిద్దరివి? కృష్ణారెడ్డి బాబు, పాప శ్రావణి. ఆమెదంతా ఫ్రీ సీట్ అయింది. ఆమెదంతా ఫ్రీ సీటా? ఓ సూపర్ కదా. సో బాగా చదువుతారు అన్నమాట. ఇద్దరు బాగా చదువుతారు. వెరీ గుడ్. ఒకసారి కలుపుతారా ఇది? సో ఈ పౌడర్స్ అవి చేంజ్ చేసుకుంటే మనం సేమ్ వంకాయ ఫ్రై రకరకాలుగా చేసుకోవచ్చు కదా. పల్లి ఫ్రై, కాజు పౌడర్ వేసుకోవచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎండుమిర్చి పప్పులు కలిపి చేస్తూ ఉంటారు కదా. ఎలా చేసినా బాగుంటుంది. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా ఉన్నారా? ఇద్దరు తమ్ముళ్ళు. తనే పెద్దది, నేను సెకండ్. ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? ఒక అతను బెంగళూరు, ఒక అతను బళ్ళారి.
ఓ ఈవిడికి దగ్గర అందరూ అందరూ ఆవిడకి దగ్గర, నేనే దూరం. ఇక్కడ ఉన్నారనమాట. వేరే ప్యాపిలి అని వేరే గ్రామము, వాళ్ళు జాబ్ పరంగా అటు వచ్చారు. సో ఏదేమైనా మీకు దగ్గర ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి అన్నమాట. గవర్నమెంట్ జాబ్ నాన్నది. దాని వల్ల ఇప్పుడు ప్రెసెంట్ బళ్ళారిలో ఉంటున్నారు. ఓకే, సో అయితే మీరే అటు వెళ్తే హాయ్ అందరినీ కవర్ చేయొచ్చు. అందుకనే నేనే ఎక్కువ వెళ్తుంటారు. ఓకే, సో ఈ సమ్మర్ లో మీ అక్కతో మా ప్రోగ్రామ్ లో వంట చేయించాలని చెప్పి మొత్తానికి ఇప్పుడు మాత్రం నేను ఇలా పిలిచారు. పెద్ద తమ్ముడికి మ్యారేజ్ అయింది, చిన్న ఆయనకి ఇంకా చూస్తున్నాం. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? మీ తమ్ముడు పేర్లు? విజయ్ రాఘవరెడ్డి, అమర్నాథ్ రెడ్డి. ఓ నైస్ నైస్. ఇది కొంచెం మగ్గితే మనము పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా. వెయిట్ చేద్దాం. సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఒకసారి మమ్మీ, డాడీ, తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడు కూతురు, కొడుకు, ఇంకా అంతా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరికీ కూడా నా తరపు నుంచి హాయ్. మా కరూరు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ చెప్పండి. కరూర్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. దాదాపు ఒక 50 మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అమ్మ ఇప్పుడు పేర్లు చెప్తారా? ఆ మధ్య ఒక ఆవిడ వచ్చారు, మొత్తం చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంటి పక్కన గురించి చెప్పట్లేదు. అందు గురించి చెప్పట్లేదా? థ్యాంక్స్ అండి. సో ఒకసారి చూద్దామా. సో బేసిక్ గా వంకాయ ఫాస్ట్ గానే అంటే స్లైసెస్ గా కట్ చేశారు కదా, బాగానే మగ్గి. కొద్ది కారం. మీకు హైదరాబాద్ బాగుంటుందా, మీ ఊరు బాగుంటుందా? బాగుంటుంది. మీ ఊరే బాగుంటుందా? ఓకే సూపర్. మీ ఊర్లో ఏంటి స్పెషాలిటీ? మా ఊర్లో ఏ పండగ జరిగినా ఏది జరిగినా అందరం కలిసి ఆనందంగా చేసుకుంటాం. అంటే ఇక్కడ మేము చేసుకోవట్లేదని మీ అభిప్రాయం? మేము వాళ్ళు ఉంటారు అనేది తను. అవునవును, మోస్ట్లీ అలాగే అవుతుంది. కాకపోతే కొంచెం ఈ మధ్య కాలంలో అట్లా అందరు కలవటం, అది జస్ట్ ఫ్రెండ్స్ పార్టీస్ అలా చేసుకుంటున్నారు. కానీ పండగలు అవన్నీ అక్కడ వాతావరణం వేరే ఏమైనా పల్లీల పౌడర్. ఓకే, సో ఇది వేయించేసేసి పౌడర్ వేయించి పౌడర్ చేసాం. కొద్ది కొబ్బరి, ఇది కొత్తిమీర వేసుకో వేయండి. ఓకే, సో అన్ని వేసేసారా మొత్తం? అదేదో గరం మసాలా ఒకటి వేసి దింపేసి అన్నమాచార కీర్తన ఒకటి పాడు. మీరు పాడతారా? ఒక్క నిమిషం, ఆవిడ మసాలా వేసాక మీరు పాడతారు కదా. ఓకే వేయండి. ఎంటీఆర్ వారి గరం మసాలా. మీరు ఎంటీఆర్ వాడతారా? వెరీ గుడ్. కాసేపు మూత పెట్టేద్దామా? పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పేరుగల జవరాలి పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. నైస్. పూజలు అవి బాగా చేస్తుంటారండి మీరు? ఎక్కువ భక్తి. అక్క నాకంటే ఎక్కువ చేస్తుంది. అవునా? ఓ నైస్ నైస్. మేము ఆదివారం భజనలు అన్ని చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. సంకీర్తనలు అయిపోయినట్టు. రెడీ. వంకాయ పల్లి ఫ్రై. నైస్. ఓకే అండి, మరి వంకాయ పల్లి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పల్లి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలు, కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, పల్లీల పొడి, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, వంకాయ పల్లి ఫ్రై రెడీ.